సో మా ఉగాది అంటే ఇందాక మనం ఒక్కొక్క జాగాలో ఒక్కో తీరే జరుపుకుంటారు ఉగాది పండుగ అని చెప్పేసి అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. మిగతా జనరల్గా అయితే మామిడి ఆకులు, తోరణాలు, వేప పువ్వు, ఆ పచ్చడి, భక్ష్యాలు, సో పూజలు, పునస్కారాలు ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. కాకపోతే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఊరనేమో మోత్కురసం ఏదో ఊరికాడ వెనకట ఎప్పుడు మశూచి వ్యాధి ఇంకేదో కలరా వ్యాధి వచ్చిందట. అప్పుడు వాళ్ళ ఊరు గ్రామదేవతకు ముక్కురట. ఏంది యాటలను కోస్తాం బోనం తీస్తామని ప్రతి ఉగాది ఇక్కడ యాటలు కోసి బోనం తీస్తారట. రైట్. ఇది సిద్దిపేట జిల్లా ఒకప్పటి దుబ్బాక నియోజకవర్గం, ఒకప్పటి తొగుట మండలం బ్రాహ్మణ బంజేరిపల్లి అనే ఒక చిన్న ఊరు. అది మా సొంత ఊరే. సో మా ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఉగాది పండుగ రాగానే అక్కడ జడకొప్పు అనే ఒక కార్యక్రమం చేస్తారు. చాలా గ్రామాలకు తెలుసు తెలంగాణలో. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఊళ్ళలో ఆల్రెడీ కనుమరుగైపోతున్నాయి. అయితే ఇది మల్లన్న సాగర్ ముంపు గ్రామం. సో బ్రాహ్మణ బంజేరిపల్లి ఆ ఊరు అక్కడ నుంచి కాల్ చేసినప్పుడు కూడా ఏ ప్రాంతంలో పోయి గజ్వేల్ లాంటి ఏరియాలో మన కాంక్రీట్ జంగల్లో పట్టణ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసినప్పటికి కూడా పునరావాస కాలనీల దగ్గర కూడా బతుకమ్మ దసరా పండుగను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా సాంప్రదాయానికి అనుగుణంగా అట్లాగే కొనసాగిస్తున్నారు వాళ్ళ సాంప్రదాయాల్ని. ఇప్పుడు ఉగాది పండుగను కూడా ఎక్కడికి పోయినా ఆ ఊర్లో ఉన్నటువంటి సంస్కృతిని మరవద్దు అని చెప్పేసి అదే రకంగా పండుగ చేసుకున్నటువంటి వీడియో ఇది. ఇది ఇట్లున్నాయి కదా తాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఇట్లుంటుంది. ఇది జడలాగా వస్తుంది మొత్తం దగ్గరకు సరి. సో చాలా మిస్ అవుతున్నా. నేను కూడా మా ఊరికి వెళ్ళలేకపోయాను నిన్న. పాత జ్ఞాపకాలని గుర్తొచ్చినాయి. వాస్తవానికి నేను కూడా ఆడేటోని కొన్ని ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ వార్తలు ఈ బిజీలో పడిపోయి అక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ సో జనరల్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 4-5 రకాలుగా ఉంటుంది. ఈ జడ వేయడం అనేది అల్లిక అనేది చాలా డిఫరెంట్గా రకరకాలుగా అనేది వస్తుంటుంది. తర్వాత కొబ్బరికాయ పెడతారు, దాంట్లో చెంబుతోటి వాటర్ పెడతారు, మొత్తానికైతే ఆడ పూజ చేస్తారు, ప్రసాదం పంచుకుంటారు. సో ఉగాది పండుగ అనగానే ఎవరింటికాల వాళ్ళు పొద్దుగాల అంతా భక్ష్యాలు తిని ఎవరింట్లో వాళ్ళే పడుకోకుండా ఇంకా సాయంత్రం పూట మధ్యాహ్నం తర్వాత అందరూ మళ్ళీ గ్రామస్తులంతా ఒక దగ్గరికి ఎవరి కుటుంబ సభ్యులతో వాళ్ళే గడపడమే కాకుండా ఊరంతా కలిసి మళ్ళీ ఒక దగ్గర కాస్తంతసేపు సమయాన్ని స్పెండ్ చేయడం, ఈ స్పెండ్ చేసే కార్యక్రమంలో భగవంతుని గుర్తు చేసుకోవడం, దానికి సంబంధించిన పాటలు పాడడం, అంతరించిపోతున్న కళ. అక్కడ పెద్ద మనుషులు రామస్వామి ఇట్లా వాళ్ళు చాలామంది ఉంటారు. పాపం చాలామంది మా ఊరిలో పెద్ద మనుషులు ఇంకా చాలామంది చనిపోయారు. అయితే వాళ్ళ దాని యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అనేది ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు బ్రాహ్మణ బంజేరిపల్లిలో. ఇది జడకొప్పు అని అంటారు దీన్ని. సో ఉగాది పండుగ ఇట్లా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకంగా కొనసాగుతుంది. ఇట్లాంటి సాంప్రదాయాల్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.